ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.4 బిలియన్ క్యాథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆయన సోమవారం రోమ్లోని జిమ్మెల్లి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఓవైపు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల కోసం ఏర్పాట్లు జరుగుతుండగా తర్వాతి పోప్ ఎవరనే దానిపై చర్చ కొనసాగుతోంది. పీపుల్స్ పోప్ గా ప్రసిద్ధిగాంచిన ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. పోప్ మరణ వార్తను వాటికన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈస్టర్ సందేశం ఇచ్చిన గంటల వ్యవధిలోనే పోప్ మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ కమ్యూనిటీని దుఃఖసాగరంలో ముంచేసింది. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో రోమ్లోని జెమెల్లి ఆసుపత్రిలో చేరారు. 38 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండి చికిత్స తీసుకుని గత నెలలోనే డిశ్చార్జ్ అయ్యారు. చాలా రోజుల తరువాత ప్రజల ముందుకు వచ్చిన పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం ఈస్టర్ సందర్భంగా సందేశమిచ్చారు. అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ను కలిశారు. ఇంతలోనే ఆయన కన్నుమూతతో వాటికన్ సిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన ఆయన 2013లో 266వ పోప్ గా నియమితులయ్యారు. జెస్యూట్ ఆర్డర్ కు చెందిన మొదటి పోప్ గా లాటిన్ అమెరికా దేశాల నుంచి పోప్ గా నియమితులైన తొలి వ్యక్తిగా నిలిచారు. పోప్ ఫ్రాన్సిస్ పేదల పట్ల ఎంతో దయతో ఉండేవారు. ఆయన పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించేవారు. వాతావరణ మార్పుల పట్ల ఆందోళన వ్యక్తం చేసేవారు. యుద్ధాలను ఖండించిన పోప్ ఫ్రాన్సిస్ అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపును తీవ్రంగా తప్పుబట్టారు. చర్చ్ సంప్రదాయాల్లోనూ అనేక మార్పులకు నాంది పలికారు పోప్ ఫ్రాన్సిస్. సాధారణంగా పోప్ల అంత్యక్రియలు సాంప్రదాయబద్ధంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో పోప్ ఫ్రాన్సిస్ కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. తన భౌతిక కాయాన్ని సాధారణ చెక్కతో తయారైన శవపేటికలో ఉంచాలని సూచించారు. ఇది జింక్ ఖనిజ పట్టీతో కవర్ చేసి ఉంటుంది. సాధారణంగా వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో ఉన్న కాటాఫల్క్ అనే ఎత్తైన ప్రదేశంలో పోప్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచే సంప్రదాయం ఉంది. ఈ పద్ధతిని కూడా ఫ్రాన్సిస్ రద్దు చేశారు. అలాగే ఖననం చేసే చోటును కూడా మార్చేశారు. పోప్ ఫ్రాన్సిస్ ను రోమ్లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చిలో ఖననం చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఫ్రాన్సిస్ కన్నుమూతతో తదుపరి పోప్ ను రహస్య ఓటింగ్ ద్వారా కార్డినల్స్ కాలేజ్ ఎన్నుకోనుంది. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల అనంతరం సిస్టిన్ చాపెల్లో రహస్య ఓటింగ్ ద్వారా ఈ ఎన్నిక జరుగుతుంది. 2025 జనవరిలో జరిగిన సమావేశంలో ఇందుకు సంబంధించిన నిబంధనలను నిర్ణయించారు. కేవలం 80 లోపు వయసు ఉన్న కార్డినల్స్ మాత్రమే పోప్ ఎంపిక రహస్య ఓటింగ్ లో పాల్గొననున్నారు. దీంతో మొత్తం 252 కార్డినల్స్ లో 138 మందికి మాత్రమే ఓటింగ్ లో పాల్గొనే అర్హత ఉంది. రోజువారీ 4 రౌండ్లు చొప్పున ఎవరైనా ఒక అభ్యర్థికి 3/2 మెజారిటీ లభించే వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల ప్రక్రియకు మొత్తం 15 నుంచి 20 రోజుల సమయం పట్టొచ్చు. ఫ్రాన్సిస్ వారసత్వం కోసం పోటీ పడుతున్న వారిలో 6 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వాటికన్ సిటీ విదేశాంగ మంత్రి కార్డినల్ పీట్రో పారోలిన్, ఐరోపా బిషప్స్ కాన్ఫరెన్స్ మాజీ అధ్యక్షుడు పీటర్ ఎర్డో, ఘనాకు చెందిన కార్డినల్ పీటర్ టురుక్సన్, కార్డినల్ లూయిస్ టాగ్లో, కార్డినల్ మాటో జూపి, అమెరికాకు చెందిన కార్డినల్ రేమాండ్ లియో బుర్కే రేసులో ఉన్నారు. వీరిలో ఒకరు రోమన్ కాథలిక్ చర్చ్ అధిపతిగా 267వ పోప్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.